సరిగా 2-3 వీడియోలు పెడతా అంతే. నిత్య జీవితం నాకు కూడా ఇది ఒకటి. రోజు అన్నం తింటున్నాక, మంచినీళ్ళు తాగుతున్నాక, నిద్రపోతున్నాక, మొహం కడుక్కుంటున్నాక, బ్రష్ చేసి. అలాగే నిత్య జీవితం నాకు కూడా గురువు గారి గ్రంథం, ఈ మహాగ్రంథం నాకు పారాయణ గ్రంథం. ఇది గురువుగారు నాకు నిత్యపారాయణ గ్రంథం అన్నమాట. అంతే. నిత్యపారాయణ గ్రంథాన్ని ఎప్పుడూ కూడా చదువుకుంటూనే ఉంటాను. ఇప్పుడు అంటే పిల్లలకి పాఠాలు చెప్పకుండా కాదు, మళ్ళీ అట్లా అనుకోకండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్స్ టైం, దానికి అదే రోజు 11 to 12 నాకు ఖాళీ. ఉదయం పూట 11 to 12 ఖాళీ అన్నమాట. ఆ టైంలో కనీసం ఒక 10 వీడియోలు తీస్తాం. అంతా ఆధ్యాత్మికం, గురువు గారి ఆధ్యాత్మికం లాగా ఉండదు అది. ఒక అతను అన్నాడు నాతోటి, సార్ మీరు చెప్తున్నారు అర్థం అయినట్టుంది కానీ కావట్లేదు అన్నాడు. నేను చెప్పా, 6 నెలల నుంచి గురువు గారి నుంచి నాకే అర్థం కాలేదు, ఇంకా నేనేం చెప్పేదని చెప్పాను అనమాట. అది నేను చెప్పట్లే, గురువు గారి ఆధ్యాత్మికం నీవంటే ఏదో చెబుతున్నాడు అనమాట. ఆయన నీ పరిస్థితి చెప్తున్నాడు, నీవు ఎలా ఉండాలో చెబుతున్నాడు జీవితంలో. కాబట్టి అది అంత తొందరగా కూడా మైండ్కి ఎక్కదు. ఎక్కినట్టే ఉంటుంది కానీ ఎక్కదనమాట. అది పూర్తిగా ఎక్కాలంటే ఆయన దగ్గరికి పోవాల్సిందే. ఇంకా అందుకే నేను చెప్పాను, మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన దగ్గరికి పోయి అడగమని చెబుతున్నాను. ఆయన చెప్పింది పలికెడిది భాగవతమట, పలికించేడు వాడు రామభద్రుండట అన్నాడు కదా మహాకవి భక్త పోతన. నాదేమి లేదా, అంతా ఆయనదేనా, ఆయన మీద పెట్టాడు. అట్లాగే నేను కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే పోయి ఆయన అడగమని చెబుతున్నాను అనమాట. అది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. ఈ వీడియోలో మాత్రం చెప్పాం కదా, సాయంత్రం పూట, రాత్రిపూట అన్నం తిన్న తర్వాత నిద్రపోయే టైంలో చూడండి. మనకు మానసిక ప్రశాంతత, మనమంటే ఏదో తెలుస్తుంది, మానవత్వం అంటే ఏదో తెలుస్తుంది. లేదా ఉదయాన్నే లేచిన తర్వాత 6-6:30 చూడండి, ప్రశాంతమైన వాతావరణం. అది మధ్యలో మాత్రం చూడొద్దు. చూసినా కానీ ఉపయోగం అనేది ఉండదు. టైంపాస్ బఠానీలాగా తయారైంది, కాలాతీతమైంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మహాభక్తుల గురించి, అంటే ఒక గురువుగారు సుబ్రహ్మణ్యాన్ని గురించే కాదనమాట, ఎంతోమంది కన్యకా పరమేశ్వరి గురించి, నీలంపాటి అమ్మవారిని గురించి. ఇక్కడ శివాపురం ఉంది. ఆ శివాపురం ఈరోజు వెళ్ళి 12 వీడియోలు తీసాం. శివాపురంలో, శివాపురం చాలా శక్తివంతమైనటువంటిది అనమాట. ఆ శివాపురం అనేటువంటిది, అక్కడ మహాశివుడు శివలింగాన్ని దొంగలనేటువంటి కనీసం ఒక 20-30 వేల సంవత్సరాల క్రితాంది, మహారాజుల కాలాంది. అంటే బ్రిటిష్ పరిపాలన, ముస్లిమ్స్ పరిపాలన కంటే కూడా ముందు ఉన్నటువంటి ఆలయం శిథిలావస్థలో, దేవాదాయ శాఖలో కలిసిపోయింది. శివాపురానికి లోపల 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. అడవు మొత్తం కూడా చుట్టూ పొలాలు, ప్రశాంతమైనటువంటి వాతావరణం. అక్కడ బొంగ నేను పోయి ఆ పొలాలలో పోయి కూర్చున్నానమాట. కామాక్షి అమ్మవారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంది విగ్రహం. ఈ దొంగలు చూడండి, దొంగలు అంటే ఊరి చివరిలో ఉంది కదా, శివుడి జోలి పోయారు చెప్పారనమాట ఆ ఊరి వాళ్ళు. శివుడి జోలి పోరే కానీ అమ్మవారు జోలి పోరే. చూడండి, అమ్మవారు అంటే అందరికి కూడా భయమే. శివుడు అంటే ఏదోలో తిక్కలోళ్ళే పాపం, వాడు మనలాంటోడే కదా, నా కొడుకే కదా, తప్పు చేస్తే ఏం పోయిందిరా అనుకుంటాడు. ఇంకా ఇస్తాడనమాట ఆయన. రావణాసురుడు, భస్మాసురుడికే పాపం వరాలు ఇచ్చినటువంటి వాడు, ఆయనకు అన్యాయం చేసిన. కానీ అమ్మవారు ఊరుకోదు. తప్పు చేస్తే ఇంతే, లేపేయటమే శిక్ష. ఇదే తార్కాణం. ఎంతో శక్తివంతండి. మీరు జీవితంలో ఒకసారి శివాపురం కూడా ఎట్లాగా వినకొండ కమఠాచలం, వినకొండ రామలింగేశ్వర స్వామి కోసం వెళ్ళినప్పుడు పక్కనే ఎంతో ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. వినకొండ నుంచి బస్సులు, త్రిపురాంతకం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. మెయిన్ రూట్లో దిగి 1 కిలోమీటర్ లోపలికి పోవాలాడు. లోపలంతా పొలాలు, రోడ్డు బాగానే ఉంది. అక్కడ వెళ్ళి అమ్మవారిని చూస్తారండి, పక్కన శివుడు. కాబట్టి వాళ్ళు శివలింగం చుట్టూ పానువట్టం ఉంటుంది కదా, దాన్ని తవ్వి లోపల ఏమన్నా చూశారనమాట. చివరికి వాళ్ళ బొంద వాళ్ళకి ఏం దొరకలే. చివరికి వాళ్ళే ఎవరైతే వాళ్ళే మళ్ళీ ప్రతిష్ఠ చేశారు. మళ్ళీ అంత శ్రమ అందింది వాళ్ళకి. కానీ అమ్మవారు జోలి పోలే, నవ్వుతూ ఉంటుంది అమ్మవారు. అసలు ఆ విధంగా తయారు చేసిన శిల్పికి నమస్కారం చేయాలి ముందు. దేవతా విగ్రహం నవ్వుతూ ఉండేటువంటి తయారు చేయటువంటి సామాన్యమా? కాబట్టి ఆ అమ్మవారిని, శివాపురంలో ఉండే కామాక్షి అమ్మవారిని ఎవరైతే ఆర్తితో కొలుస్తారో వాళ్ళ కోరికలన్నీ కూడా ఈరోజు వందల మంది జనాలు పోతున్నారనమాట అక్కడికి, దూరమైనా కానీ. ఒకసారి ఆమెను కూడా, కామాక్షి అమ్మవారిని కూడా తరించి చూసిరండి. ఈరోజు కేవలం అమ్మవారిని చూడటానికే వెళ్ళొచ్చాం. ఒక 10 వీడియోలు తీసాం అమ్మవారిని గురించి.
అమ్మ కామాక్షి ఆశీర్వదించవమ్మా, శివ నీ పురం శివాపురమే. ఈ విధంగా చాలా పెట్టాం. అవి ఒకసారి చూడండి, వాళ్ళని గురించి పరమేశ్వర శక్తి అనేటువంటి తెలుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రాత్రిపూట కానీ ఉదయాన్నే 6:30 కానీ మన వీడియోలు చూడండి. నా పిల్లలకి పాఠాలు చెప్పకుండా వీడియోలు తీయని చెప్పాను కదా. ఏ టైంలో అంటే ఉదయం 11 నుండి 12 వరకు నేను ఖాళీ. ఆ టైంలోనే తీస్తాను అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక నెల కూడా లేదు పబ్లిక్ పరీక్షలు, ఇంటర్మీడియట్ వాళ్ళకి. మా మైండు, పిల్లల మైండ్ మొత్తం కూడా పబ్లిక్లో నిమగ్నం అయిపోయిందనమాట. వీళ్ళకి ఎలా మార్కులు రావాలి అనేటువంటి దాని మీద ఉండి, దానికి సంబంధం ఏం లేదు. 11 నుండి 12 వరకు ప్రతిరోజు కూడా ఒక 10 వీడియోలు తీస్తుంటాం. నిత్య జీవితంలో నాకు కూడా దీనివల్ల ఎంతో మనశ్శాంతి, నాకు తర్వాత మీకు కూడా మానసిక ప్రశాంతత, మహాత్ముల గురించి తెలుసుకున్నట్లు అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. యూట్యూబ్లు చూస్తూ ఆదరిస్తున్నట్టు మీ అందరికి కూడా శతకోటి నమస్సుమాంజలు. గుడ్ బై, గుడ్ నైట్.